మళ్ళీ బీజేపీలోకి రాజా సింగ్ ఘర్ వాపసి అయ్యేందుకు ప్రయత్నాలు. ఈ వ్యాఖ్యలు త్వరలోనే నిజం కాబోతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే రాజా సింగ్ పొలిటికల్ అడుగులు అలానే ఉన్నాయి. మరి ఒక 20 రోజుల క్రితం ఆవేశంగా బీజేపీకి రామ్ చెప్పిన రాజా సింగ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. రాజకీయ చౌరస్తాలో నిలబడి కమలం వైపు ఆశగా చూస్తున్నారట. ఆ పార్టీ నుంచి పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. ఆయన మనసు అటువైపే లాగేస్తోందట. అటు నుంచి జెండా ఊపడమే ఆలస్యం, జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. మీరు పిలుస్తారా లేక నన్నే రమ్మంటారా అంటూ రాయబారం పంపుతున్నారట. రాజీనామా ట్విస్ట్లో ఇంతకు ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పొలిటికల్ చౌరస్తాలో రాజా సింగ్ మళ్లీ బీజేపీలో చేరాలని చూస్తున్నారా? కమలం నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నారా? బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాయటంలో ఉద్దేశమేంటి? అధిష్టానం నుంచి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఉన్నారా? బీజేపీలో రాజాసింగ్ కోరుతున్న మార్పులేంటి? రాజాసింగ్పై కుట్రలు చేసిన ఆ నేత ఎవరు? కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్టేనా? బీజేపీ నుంచి కాల్ వస్తుందన్న నమ్మకం నిజమవుతుందా? మాజీ బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ ఘర్ వాపసీ అనేందుకు సిద్ధంగా ఉన్నారా? మళ్లీ కమలం హైకమాండ్తో టచ్లోకి వెళ్లేందుకు ఆయన ట్రై చేస్తున్నారా? అందుకే ఢిల్లీ నేతలకు లేఖ రాశారా? వారి నుంచి తప్పకుండా పిలుపు వస్తుందని, మళ్లీ బీజేపీలో చేరతాననే నమ్మకంతో ఉన్నారా? అంటే రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది. దీంతో బీజేపీలో మరోసారి రాజాసింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. అసలు రాజాసింగ్ ఎందుకు బయటికి వెళ్లారు? మళ్లీ ఎందుకు కమలం చెంతన చేరాలని చూస్తున్నారు? రాజాసింగ్ రాజీనామా బెదిరింపులకు అధిష్టానం బయటపడలేదా? అందుకే తానే బెట్టువీడి మెట్టు దిగారా? పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు పార్టీలో కొందరు కుట్ర చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఎవరా లీడర్లు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో రాజాసింగ్ రాజీనామా అంశం టీ కప్పులో తుఫాన్లా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో ఆయన రాజీకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జరిగిందేదో జరిగిపోయింది, మళ్లీ పార్టీలోకి వస్తా, నన్ను తీసుకోండి అనే అభిప్రాయానికి రాజాసింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన బీజేపీ హైకమాండ్తో టచ్లోకి వెళ్లారని, అందుకే లేఖ రాసి రిప్లై కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ గోషామహల్ శాసనసభ నుంచి 3 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఒకసారి అసెంబ్లీ బీజేఎల్పీ నేతగా కొనసాగారు. పార్టీలో ఫైర్ బ్రాండ్గా కట్టర్ హిందూత్వవాదిగా పేరొందారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం, పార్టీలోని కొందరు నేతలపై గుస్సాగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కమలం పార్టీకి రాజీనామా చేశారు. తను చేసిన రాజీనామాను ఢిల్లీ పెద్దలు ఆమోదించారని, రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తారని ఆయన భావించారు. కానీ అక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. 11 రోజుల తర్వాత ఆ రాజీనామాను జాతీయ నాయకత్వం ఆమోదించింది. దీంతో 11 ఏళ్ల తన ప్రయాణం కేవలం 11 రోజుల్లోనే ముగిసిందని చెప్పొచ్చు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్న రాజాసింగ్ ఎందుకిలా అయిందని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. తానొకటి తెలిస్తే అధిష్టానం మరో విధంగా ఆలోచన చేసిందని మనసులో తెగ మదనపడిపోయారని సమాచారం. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలు పిలిచి తనతో మాట్లాడతారని భావించారు. ఆ సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కొందరు నేతల కారణంగానే పార్టీకి జరుగుతున్న నష్టం, కింది స్థాయిలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. దీంతో పార్టీలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ ఎమ్మెల్యే ఢిల్లీ పెద్దలకు లేఖ రాసినట్లు చెప్తున్నారు. తను రాసిన ఉత్తరానికి త్వరలోనే స్పందిస్తారని ఆశాభావంతో ఉన్నారు. దాంతో కేవలం తను చెప్పిన విషయాలే కాకుండా ఐబీ నుంచి కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుని అన్ని సంగతులు మాట్లాడే అవకాశం కల్పిస్తారని ఆయన ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించి దాదాపు నెల రోజులవుతున్నా ఇప్పటివరకు ఆయన ఏ పార్టీలో చేరలేదు. కమలం పార్టీ నాకు ఎమ్మెల్యేగా 3 సార్లు అవకాశం ఇచ్చిందని, హిందుత్వం గురించి స్వేచ్ఛగా మాట్లాడే వేదిక కాషాయ పార్టీలో ఉంటుందని ఆయన అంటున్నారు.
నా బాధ, ఆవేదన, ఆక్రోశం అంతా పార్టీకి నష్టం కలుగుతుందని, పార్టీ బలోపేతం కోసం ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ పెద్దలకు చెప్పాలి అన్నదే తన అభిమతం అంటున్నారు. అంతే తప్ప నాకు పార్టీపై ఎలాంటి కోపం లేదని, కొందరు వ్యక్తుల వల్ల అధికారంలోకి రావాల్సిన పార్టీ అధికారానికి దూరం అవుతుందని ఇదే తనను వేధిస్తున్న అంశమని అంటున్నారు. ఒక 3 times ఎమ్మెల్యేగా ఉన్నాం, 11 years పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాము. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిసారి మేము ఇచ్చిన సజెషన్ని పక్క పెట్టేసేయాలి, అట్లాంటివి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం ఈ చాలా తప్పులు జరుగుతున్నాయి. అసలు ఎవరు కూడా వినే పరిస్థితి లేదని బాధతోని పార్టీకి రిజైన్ ఇచ్చి బయటకు వచ్చినాం. కొంతమంది మా మహానుభావులు పెన్ డ్రైవ్లో తయారు చేసి ఢిల్లీకి వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. చూడండి, రాజాసింగ్ ఈ విధంగా పొరపోగండా చేస్తుండు, ఆయన చాలా పెద్ద నేతగా ఆయన చూపెడుతుండు తెలంగాణ ప్రజలకి అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా రిజైన్ లెటర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఒక ప్రాబ్లం బీజేపీ తెలంగాణలో నడుస్తుంది, ఒక ఐబీ రిపోర్ట్ తెచ్చుకోండి, తెప్పిస్తే బాగుంటుంది, ఇంకా నాకు కూడా కలవనికి సమయం ఏంటని నేను కూడా ఒక లేఖ రాసినాను. ఇవాళ లేకపోతే రేపు ఎట్లయినా పిలుపు వస్తుంది కదా, పిలుపు వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్స్ నేను మా కేంద్ర పెద్దల ముందు పెడతాం. చాలా మంది శత్రువులు నాకు తయారైపోయినారు. ఇంకా కూడా శత్రువులు తయారు కావాలని చేపించుకోవాలని నా మనసులో కూడా లేదు. తను బీజేపీలో తప్ప మరో పార్టీలోకి వెళ్లేదే లేదని రాజాసింగ్ ఖరాఖండిగా చెప్తున్నారు. మరోవైపు పార్టీలోకి వచ్చేందుకు ఆయన తన వర్గాలతో రాష్ట్ర పార్టీ పెద్దలకు రాయబారం చేస్తున్నట్లు వినికిడి వినిపిస్తోంది. ఈ మధ్య గోషామహల్కు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే వర్గంగా ముద్రపడిన వారు నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కలిశారు. కేవలం అధ్యక్షుడిని కలిసి సన్మానించాలనే వచ్చినట్లు కార్యకర్తలు అంటున్నప్పటికీ పార్టీలోకి రాజాసింగ్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకే వారు వచ్చారని, పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నట్లు రామచంద్రరావు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఎప్పుడైనా పార్టీలోకి పునరాగమనం చేయొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగిన విధంగానే గోషామహల్ ఎమ్మెల్యే మాటలు, ఆయన తీరు కనిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టే అంత బలం నాకు లేదు. వేరే పార్టీ తెలంగాణలో తీసుకొని రావాలని నా మనసులో కూడా లేదు. ఆల్రెడీ శివసేన, టీడీపీ, జనసంఘ్ అట్లాంటి పార్టీ పేర్లు కొన్ని నడిచినాయి. ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ ఉన్న పార్టీలు ఆ మొత్తం ఊహాగానాలే, జస్ట్ అది దాంట్లో వాస్తవం ఏం లేదు. ఇవాళ లేకపోతే రేపు కేంద్రం నుంచి ఒక మిస్ కాల్ వస్తుంది, మళ్ళీ ఒకసారి బీజేపీలో పోయి బీజేపీ గురించి పనిచేస్తాం. ఏదేమైనా ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ పెద్దలు రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్తున్నారు. పార్టీలో జరుగుతున్న విషయాలను పార్టీ పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రమే అంటున్నారు. అధిష్టానం పెద్దల పిలుపే ఆలస్యం. కమలం పార్టీ కార్యాలయంలో వాలిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నమాట.